ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నెక్స్ట్ లెసన్ పుష్ పుల్ టూల్ గురించి తెలుసుకుందాం. అయితే ఈ పుష్ పుల్ టూల్ ఏంటంటే మనకి ఒక ప్లేన్స్ని ఏవైనా మనం ప్లేన్ తీసుకున్నప్పుడు వాటి డెప్త్ క్రియేట్ చేయడానికి మనకు పనికి వస్తుంది. అయితే ఇప్పుడు ఫస్ట్ రెక్టాంగిల్ తీసుకుందాం. ఇది రెక్టాంగిల్. ఇక్కడ మనం చూసినట్టయితే దీనికి ఎలాంటి డెప్త్ లేదు, జస్ట్ ఒక పేపర్ లాగా ఒక ప్లెయిన్గా ఉంది. మరి దీనికి డెప్త్ని ఎలా మనం ఇవ్వాలి అంటే దీనికి ఎలాంటి డెప్త్ లేదు. మనం డెప్త్ క్రియేట్ చేయాలంటే పుష్ పుల్ టూల్ని ఉపయోగించి చేయొచ్చు. ఇక్కడ జనరల్ టూల్ బార్లో పుష్ పుల్ అని ఇక్కడ ఈ ఐకాన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే పుష్ పుల్ టూల్ వస్తుంది. దీనికి కీబోర్డ్లో షార్ట్ కట్ వచ్చేసి పి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ పుష్ పుల్ టూల్ని ఉపయోగించి మనం డెప్త్ని క్రియేట్ చేయొచ్చు. ఈ ఫేస్ పైన మనం ఒకసారి క్లిక్ ఇచ్చి పైకి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా డెప్త్ క్రియేట్ అవుతుంది. అంటే ఇది డెప్త్ అన్నమాట. ఇక్కడ డైమెన్షన్స్లో డిస్టెన్స్ అని వచ్చింది, ఇక్కడ డిస్టెన్స్ అని వచ్చింది. అంటే ఈ హైట్ ఎంత ఉంది అనేది మనకు చూపిస్తుంది అన్నమాట. సపోజ్ ఇప్పుడు నేను 4 feet అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది 4 feetగా అయిపోయింది. చూడండి, ఒక నైస్ క్యూబ్ వచ్చింది. అయితే ఈ పుష్ పుల్ని ఉపయోగించి ఇది ప్లేన్స్ పైన మాత్రమే పనిచేస్తుంది. అంటే ఒక ప్లేన్ పైన మాత్రమే కాకుండా క్యూబ్స్ పైన కూడా ఇట్లా ఓన్లీ ఫేసెస్, లైన్స్ కాదు, ఓన్లీ ఫేసెస్, ఇక్కడ 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 ఇలాగా. ఓకే, ఇలాగ మనం హైట్లు క్రియేట్ చేసుకోవచ్చు. మెజర్మెంట్ ప్రకారం కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు ఒకటి ఏంటంటే మనము ఈ పుష్ పుల్ టూల్ని ఉపయోగించి మనం ఎంత డ్రాగ్ చేసినా ఇది కంప్లీట్గా ఒక బాక్స్ మాదిరిగానే వస్తుంది. కానీ మనకు ఇక్కడ డివైడ్ అయిపోయి పైన ఒక బాక్స్ కింద ఒక బాక్స్ రావాలి. దానికి ఏం చేయాలంటే ఇక్కడ ఆప్షన్ కీ ఒకటి ఉంటుంది, ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చింది చూసారా, ఆప్షన్ కీ ప్లస్ సింబల్ వచ్చింది. అంటే కీబోర్డ్లో కంట్రోల్ ప్రెస్ చేసి మనము డ్రాగ్ చేస్తే అది సపరేట్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సపరేట్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటాను. మళ్ళీ ఆప్షన్ కీని ఉపయోగించి మళ్ళీ ప్లస్ మార్క్ వచ్చింది కదా, ఆప్షన్ కీని ఉపయోగించి మళ్ళీ డ్రాగ్ చేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ సపరేట్, ఇది సపరేట్, ఇలా.
ఓకే. ఓకే ఫ్రెండ్స్, పుష్ పుల్ టూల్ని ఉపయోగించి మనం ఈ విధంగా రకరకాల మాడిఫికేషన్స్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.